యూరప్ తో భారత్ డీల్ చూసి భయపడ్డ ట్రంప్ వెంటనే మన వస్తువులపై పన్నులు 50% నుండి 80% కి తగ్గించారా? రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేందుకు మోదీ ఒప్పుకున్నారని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ భారత్ ఇంకా దీనిపై అధికారికంగా అవును అని చెప్పలేదు. ఇది భారత్ వ్యూహాత్మక మౌనమా? జనవరిలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య మదర్ ఆఫ్ డీల్స్ కుదిరింది. భారత్ యూరోప్ వైపు వెళ్లిపోతుందని భయపడి ట్రంప్ వెంటనే ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారా? చైనా కంటే భారత్ కే తక్కువ పన్ను. ఈ డీల్ తో భారత్ అమెరికా స్నేహం ప్రపంచాన్ని మారుస్తుందా? అంటే అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్తో ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిని 80% టారిఫ్ తగ్గింపు ఒప్పందం అని పిలుస్తున్నారు. సాధారణంగా ఒక దేశం నుండి మరో దేశానికి వస్తువులు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం టారిఫ్ పేరుతో పన్ను వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ మరియు మోదీ గారు కలిసి ఈ పన్నులను సగటు 18% తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుండి వచ్చే యాపిల్ ప్రొడక్ట్స్ మరియు టెస్లా కార్ల వంటి వాటిపై భారత్ పన్నులు తగ్గించింది. దీనివల్ల మన దేశంలో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ నుండి అమెరికాకు వెళ్లే బాస్మతి బియ్యం, మామిడి పండ్లు మరియు చేనేత వస్త్రాలపై అమెరికా పన్నులు తగ్గించింది. దీనివల్ల మన రైతులకు, వ్యాపారులకు అక్కడ ఎక్కువ లాభం వస్తుంది. భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే మందులపై పన్నులు తగ్గడం వల్ల మన ఫార్మా కంపెనీలకు భారీగా ఆర్డర్లు వస్తాయి. ఒప్పందం కుదిరిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. నా గొప్ప స్నేహితుడు ప్రధాని మోదీతో కలిసి ఒక అద్భుతమైన డీల్ పూర్తి చేశాను. భారతీయ వస్తువులపై 18% టారిఫ్స్ తగ్గించాం. ఇది అమెరికా వ్యాపారులకు మరియు భారతీయ వినియోగదారులకు ఒక పెద్ద విజయం. మేక్ అమెరికా గ్రేట్ మరియు మేక్ ఇండియా గ్రేట్ కలిసి సాగుతున్నాయి. ప్రధాని మోదీ గారు కూడా వెంటనే స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్తో జరిగిన చర్చలు చాలా ఫలప్రదంగా ముగిశాయి. ఈ 18% టారిఫ్ తగ్గింపు మన రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త శక్తిని ఇస్తుంది. భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచ అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది అని ట్వీట్ చేశారు. ఈ ఒప్పందం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసా? అమెరికా బ్రాండెడ్ వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాడ్జెట్స్, బట్టలు మనకు తక్కువ ధరకు దొరుకుతాయి. మన దేశంలోని చిన్న చిన్న పరిశ్రమలు కూడా తమ వస్తువులను అమెరికాకు సులభంగా అమ్ముకోవచ్చు. భారత్ అమెరికా దగ్గరవ్వడం వల్ల ప్రపంచ మార్కెట్లో చైనా ఆధిపత్యం తగ్గుతుంది. ట్రంప్ వ్యాపార దృక్పథం, మోదీ దౌత్య నీతి కలిసి సామాన్యుడి జేబుకు మేలు చేసేలా ఈ 18% తగ్గింపును అమల్లోకి తెచ్చారు అని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో తాను మాట్లాడానని, భారత్ ఇకపై రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. సో దీనికోసం అమెరికా నుంచి భారత్కు వచ్చే వస్తువులపై పన్నులు తగ్గించామని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ గారు తన ట్వీట్లో అమెరికాతో కుదిరిన పన్నుల ఒప్పందం గురించి సంతోషం వ్యక్తం చేశారు, కానీ రష్యన్ ఆయిల్ ఆపేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయంపై ఇంకా మౌనంగానే ఉంది. అయితే భారత్ చమురు కంపెనీల వర్గాల ప్రకారం ఫిబ్రవరి, మార్చ్ నెలలకు సంబంధించి రష్యా నుంచి రావాల్సిన ఆర్డర్లు ఇప్పటికే బుక్ అయ్యాయి కాబట్టి వెంటనే ఆపేయడం సాధ్యం కాకపోవచ్చు. ట్రంప్ ప్రకటనపై రష్యా ఘాటుగానే స్పందించింది. భారత్ ఆయిల్ ఆపేస్తున్నట్లు మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు అని రష్యా అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఈరోజు స్పష్టం చేశారు. రష్యా మరియు భారత్ మధ్య ఉన్న బంధం ఎంతో బలమైనదని, అది కొనసాగుతుందని వారు నమ్ముతున్నారు. ప్రస్తుతానికి భారత్ రష్యన్ ఆయిల్ను పూర్తిగా ఆపలేదు, కానీ అమెరికాతో కుదిరిన కొత్త ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో రష్యా నుంచి కొనే ఆయిల్ను తగ్గించి ఆ స్థానంలో అమెరికా లేదా వెనుజులా నుండి ఆయిల్ కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక్కడ ఒక ఫన్నీగా చెప్పుకోవాలంటే ట్రంప్ ఆపేస్తున్నారు అని చెప్పారు, రష్యా లేదు అంటోంది. భారత్ మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 27, 2026న భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన చారిత్రాత్మక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒప్పందం తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకుని భారత్ పై టారిఫ్స్ తగ్గించారు. దీనికి గల ప్రధాన కారణాలేంటో తెలుసా? అమెరికా పన్నులు పెంచుకుంటూ పోతుంటే భారత్ తన ఎగుమతుల కోసం యూరప్ వైపు వెళ్ళిపోతోందని ట్రంప్ గ్రహించారు.
అమెరికా కంపెనీలు భారత్ మార్కెట్ను కోల్పోకుండా ఉండాలంటే పన్నులు తగ్గించడం తప్పనిసరి అయ్యింది. ఇంతకు ముందు భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటోందని ట్రంప్ 25% అదనపు పన్ను వేశారు. కానీ EU ఒప్పందంలో యూరప్ దేశాలు భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీనివల్ల అమెరికా ఒత్తిడి పనిచేయడం లేదని అర్థమై ట్రంప్ తన పంతం తగ్గించుకున్నారు. దానికి బదులుగా భారత్ అమెరికా నుండి ఎక్కువ గ్యాస్ మరియు ఆయిల్ కొనేలా ఒప్పందం చేసుకున్నారు. EUతో ఒప్పందం వల్ల భారత్ వస్తువులు యూరప్లో చౌకగా దొరుకుతాయి. ఇది అమెరికా కంపెనీలకు పోటీగా మారుతుంది. అందుకే భారత్ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లోకి ఆకర్షించడానికి మరియు అమెరికా వస్తువులకు భారత్లో చోటు కల్పించడానికి ఈ పన్ను తగ్గింపును ప్రకటించారు. ట్రంప్ తన పాత టారిఫ్ కింగ్ అనే విమర్శను పక్కన పెట్టి మోదీతో తనకున్న స్నేహాన్ని వాడుకున్నారు. భారత్కి ఏంటి లాభం అంటే మన వస్తువులపై పన్ను 50% నుండి 18% తగ్గింది. అమెరికాకు లాభం ఏంటంటే అమెరికా నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, టెక్నాలజీపై భారత్ పన్నులు తగ్గించడానికి అంగీకరించింది. మనం ట్రంప్ను నమ్మవచ్చా? ట్రంప్ రాజకీయం అంతా లాభం నష్టం లెక్కల మీదే నడుస్తుంది. ప్రధాని మోదీతో ఆయనకు వ్యక్తిగత స్నేహం ఉంది, అందుకే పన్నులను తగ్గించాను అని అంటున్నారు. కానీ ట్రంప్ ఎప్పుడైనా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నిన్నటి వరకు భారత్పై పన్నుల యుద్ధం ప్రకటించిన ఆయనే ఈరోజు మనల్ని గొప్ప స్నేహితుడు అంటున్నారు. ఎందుకు తగ్గారంటే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం చూసి అమెరికా వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అన్న భయంతోనే ట్రంప్ ఈ ఆఫర్ ఇచ్చారు అని అంటున్నారు. కాబట్టి ఇది దేశాల మధ్య నమ్మకం కంటే ఎక్కువ వ్యాపారం అవసరం అని అంటున్నారు. భారత ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ముఖ్యంగా కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ ఒప్పందంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ డీల్లో ఏముందో పార్లమెంటుకు ఎందుకు చెప్పడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రష్యా ఆయిల్ విషయంలో అమెరికాకు మోదీ ప్రభుత్వం తలొగ్గిందని విమర్శిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల మన ఎగుమతులకు లాభం ఉన్నప్పటికీ రష్యాతో స్నేహం మరియు దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారవచ్చు. ఈ డీల్ వల్ల మనకు ఎన్ని లాభాలున్నాయి, ఎన్ని నష్టాలున్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.